ఈరోజు జూన్ 23వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,510 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,36,134 రూపాయలు పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,36,180 వద్ద ఉంది. బంగారం ధర నేడు భారీగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడమే. 2 రోజుల క్రితం బంగారం ధర దాదాపు 1,56,000 రూపాయల వరకు వెళ్ళింది. అక్కడి నుండి మళ్ళీ పడిపోవడం గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడమే అని ఒక కారణంగా చెప్పవచ్చు. నిజానికి వడ్డీ రేట్లు పెంచుతున్నారని నిపుణులు భావించారు. అయినప్పటికీ కూడా స్థిరంగా ఉంచడంతో పాటు భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే ప్రకటనలు కూడా రావడంతో ప్రస్తుతం డాలర్ విలువ బలపడింది. డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు మార్కెట్లో గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 80% వరకు పెరిగినట్లు చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర మళ్లీ తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఈ రేంజ్ వద్ద బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహం కలగవచ్చు. దీనికి ప్రధాన కారణం పసిడి ధరలు తగ్గుతున్నప్పుడల్లా ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బంగారం ధర పెరిగినప్పుడు మాత్రం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవారు లాభపడుతూ ఉంటారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మాత్రమే. అయితే నిజానికి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం కన్నా డిజిటల్ గోల్డ్ రూపంలో కానీ గోల్డ్ ETF రూపంలో కానీ డబ్బులు దాచుకుంటే స్థిరమైన పెట్టుబడిగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం తరహాలోనే వెండి ధరలు పెరిగి మళ్లీ భారీగా తగ్గడం చూడవచ్చు. జనవరి నెలలో సిల్వర్ ధర ఏకంగా 4.5 లక్షల రూపాయల వరకు వెళ్ళింది. అక్కడి నుండి సిల్వర్ ధర ఒక్కసారిగా 40% వరకు తగ్గింది. సిల్వర్ ETFల పైన స్టాక్ మార్కెట్ తరహాలోనే ఆదాయం లభిస్తుంది. మరోవైపు సిల్వర్లో పెట్టుబడి పెట్టేందుకు పలు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. అలాగే ఫోన్పే, గూగుల్ పే లాంటి పేమెంట్ యాప్స్ కూడా సిల్వర్లో పెట్టుబడి పెట్టేందుకు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.